హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంట్లో వంట చేసుకునేంత టైం లేనప్పుడు అప్పటికప్పుడు వేడివేడిగా కిచిడి చేసుకొని తింటే రైస్ పొడి పొడిగా ఉండి తింటుంటే తినాలనిపిస్తుంది. దీనికి సపరేట్గా కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలానే తినేయొచ్చు. నా స్టైల్లో నేను కిచిడి ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తా, నచ్చితే ట్రై చేయండి. మన ఇంట్లో వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1.5 గ్లాసు బియ్యం అయితే పోసుకుంటున్నా. ఈ బియ్యంను 2 సార్లు కడిగి వాటర్ పడపోసుకోవాలి. మళ్ళీ బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. బియ్యం నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైనాక 4 లవంగాలు, 2 ఇలాచీలు, 3 దాల్చిన చెక్కలు, కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగినాక చిన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. దాంట్లోనే క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక 3 వంకాయలను మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇంట్లో ఏవి ఉంటాయో వేసుకోవచ్చు. అవి కొద్దిగా ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక 1/2 కప్పు వరకు పెసరపప్పు, 1/2 కప్పు వరకు మైసూర్ పప్పు అయితే వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ పసుపును కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. వేసినవన్నీ కాసేపు ఫ్రై అయినాక 3 గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి. బియ్యం 1.5 గ్లాస్ తీసుకున్నాం కదా, 1/2 గ్లాస్ వరకు పప్పు అయితే తీసుకున్నాం. మొత్తం 2 గ్లాసులు. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. మీరు 1 గ్లాస్ బియ్యం పోసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇక నేను నార్మల్ రైస్కి వాటర్ క్వాంటిటీ అయితే చెప్తున్నాను. 1 స్పూన్ ఉప్పును వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. ఇది చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా త్వరగా కూడా అయిపోతుంది. మార్నింగ్ టిఫిన్లోకి ఇలా చేసుకొని వేడివేడిగా తినేయచ్చు. ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఈ కిచిడీకి రైస్కి తగ్గట్టుగా వాటర్ తీసుకుంటేనే రైస్ పొడి పొడిగా వస్తుంది. రైస్ పొడి పొడిగా ఉంటేనే కిచిడి తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 15 మినిట్స్లో రైస్ అయితే ఉడికిపోతుంది. 15 నిమిషాల తర్వాత రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, మనం వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుంటేనే కిచిడి పొడి పొడిగా వస్తుంది. రైస్ పప్పు చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. 2 పప్పులు కలిపి ఇలా కిచిడి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ కర్రీ అవసరం లేకుండానే వేడివేడిగా ఇలానే తినేయొచ్చు. దీనికి కాంబినేషన్గా పచ్చి పులుసు అయితే చాలా బాగుంటుంది. నేను చేసిన కిచిడి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.